అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న నిర్మల్కు పోయిండు. నిర్మల్లో రేవంత్ అన్న భారీ బహిరంగ సభ పెట్టిండు. ఇక ఆ సభలో అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి ఇక తెలంగాణ సమాజం షాక్ అయ్యేటట్టున్నారు. ఇక అన్న చెప్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో అద్భుతాలు చేసినాం, కేసీఆర్ కంటే మాదే బెస్ట్ పరిపాలన, ఇక మేము 2 సంవత్సరాలలోనే గిన్నె అభివృద్ధి చేస్తామంటే ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది, తెలంగాణను మొత్తం అభివృద్ధి చేస్తాం, తెలంగాణను మొత్తం లండన్ లెక్క, ఒక ఇస్తాంబుల్ లెక్క, తెలంగాణను మొత్తం ఒక అమెరికా లెక్క తయారు చేస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. ఇక మేము ప్రపంచ దేశాలతో పోటీ పడతామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం రాలేదు, మేము ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయి, అన్నీ మేమే చేస్తాం అనేటటువంటి తరహాలో రేవంత్ అన్న నిర్మల్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక దాదాపు ఒక 10 నియోజకవర్గాలలో రేవంత్ అన్న భారీ బహిరంగ సభలకు షెడ్యూల్ పెట్టుకున్నాడు. అప్పుడు సర్పంచ్ ఎన్నికలలో కూడా రేవంత్ అన్న 5-6 నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు పెట్టిండు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవడానికి రేవంత్ అన్న సభలు పెడుతున్నాడు. ఆ సభలతో పాటు అంటే ఆ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ 2 ఎన్నికలు కలిసి వస్తాయని చెప్పి అన్న ఎక్కడెక్కడైతే తిరిగినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు పెట్టి ఇక జనాలకు చెప్తున్నాడు, మేము అది చేసినాం, ఇది చేసినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాం, లేకపోతే మేము ఇది రైతు భరోసా ఇచ్చినాము, పెన్షన్లు ఇస్తున్నాము, రుణమాఫీ చేసినాము, మహిళలను కోటీశ్వరులను చేసినాము. ఇక రకరకాలుగా రేవంత్ అన్న డైలాగులు మీకు తెలుసు కదా. అన్న ఏ భారీ బహిరంగ సభకు పోయినా పాత స్క్రిప్టే ఉంటుంది, ఏం మాట్లాడనో గదే మాట్లాడతాడు. రేవంత్ అన్నకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఈ స్క్రిప్టే చదవాలి మీరు అంటాడు, కానీ అన్న చదవడు. అన్న ఏం మాట్లాడనో ఓన్గా మాట్లాడతాడు, అన్న ఓన్గానే డైలాగులు ఉంటాయి. ఇక కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడిండు, బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడిండు, ఇక రకరకాలుగా రేవంత్ అన్న మాట్లాడిండు. కొద్దిగా వీడియో లెంత్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు రేవంత్ అన్న స్టిల్ లైవ్లోనే ఉన్నాడు. అన్న లైవ్లో నిర్మల్లో రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను నేను మీకు వినిపిస్తా. రేవంత్ అన్న మాట్లాడింది నిజమా అబద్ధమా అనేది కూడా మీకు చెప్తా. అన్న కౌంటర్ ఇస్తుంటే కౌంటర్ ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ అన్నట్టు ఇప్పుడు ఇది. అన్న మాట్లాడే మాటలకు మనం కౌంటర్ ఇద్దాం, ఆ కౌంటర్ని మనం ఒకసారి జనాలకు కూడా వివరిద్దాం అనేటటువంటి ఆలోచనతోటి ఈ వీడియో చేస్తున్నా. ఓపికతో ఈ వీడియో వినండి, మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి. రేవంత్ అన్న భారీ బహిరంగ సభలలో ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు, రేవంత్ అన్న జనాలను ఎట్లా బురుడి కొడుతున్నాడు, జనాలను ఎట్లా మోసం చేస్తున్నాడు అనేది మీకు తెలుసుకోవాలి కదా. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నేను ఇవే వీడియోలు చేసిన, జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పిన. ఇప్పుడు రేవంత్ అన్న ఉన్నప్పుడు కూడా నేను జనాలకు అర్థమయ్యేటట్టు ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, ఆయన చెప్పేటి నిజమా అబద్ధమా, జనాలని మనం మోసం చేస్తున్నా, ఆయన అబద్ధాలు చెప్తున్నా, నిజం చెప్తున్నా అనేది కూడా నేను వివరించాలి కదా, నా తెలంగాణ సమాజానికి తెలవాలి కదా. అందుకే ఈ వీడియో చేస్తున్నా. మీరు బాగా ఓపిక తెచ్చుకొని ఈ వీడియో చూడుర్రి. నాకు తెలిసి ఈ వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు. అన్న అంత అద్భుతంగా మాట్లాడతాడు. అప్పుడు పాత డైలాగులు ఏవైతుంటే ఇవే పాత డైలాగులు ఉంటాయి. మీరు ఫస్ట్ ఇనుర్రిగా. స్టార్ట్ అన్న, స్టార్ట్ చేయండి ప్లీజ్, స్టార్ట్. అదే విధంగా ఎర్ర బస్సే కష్టం, ఆదిలాబాద్ గూడాలలో ఇక్కడ ఉండే పటేళ్లు చాలా మంది వచ్చి నన్ను కలుస్తుంటారు. సార్ మాకు పోవడానికి దారి లేదు, ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు ఇల్లు కట్టుకొని ఇస్తలేరు, మా ఊరికి ఎర్ర బస్సు కూడా రావడం లేదని. అందుకే ఈనాడు ఆదిలాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించి మిత్రులు పాయల శంకర్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన అంశాన్ని నగేష్ గారు అదే విధంగా వెనుమ బొత్తు గారు నా దృష్టికి తెచ్చారు. అందుకే ఆదిలాబాద్ జిల్లాకి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్ లో పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్ట్ ను ప్రారంభించుకుందాం. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్ట్ కోసము శిలా ఫలకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం. సరే, ఓకే, బాగానే ఉంది. ఎయిర్పోర్ట్ ఆదిలాబాద్లో రావాలి, రేవంత్ అన్న తీసుకురావడానికి రెడీగా ఉన్నాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, మోదీ సార్ని కలుస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది. ఓకే, ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ రావాలి, ఆదిలాబాద్ అద్భుతంగా కావాలని మేము కూడా కోరుకుంటాం. ఒక తెలంగాణ బిడ్డను కదా, నాకు తెలుసు కదా. నాకు కూడా ఆదిలాబాద్లో చాలామంది దోస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా సఫర్ అవుతారు, నాకు ఫోన్ చేస్తారు, అరే మా ఊరికి బస్సు వస్తలేదు, ఆటో వస్తలేదు, రోడ్డు చక్కగా లేదురా అని చెప్పి మా దోస్తులు కూడా నాకు ఫోన్ చేసి చెప్తారు. నేను ఆదిలాబాద్ గురించి కూడా చాలాసార్లు మాట్లాడినా. నేనేమంటున్నా, అన్న అన్నాడు కదా, తాండాలకు గూడాలకు ఎర్ర బస్సు కూడా వస్తలేదు, కానీ నేను ఎయిర్పోర్టు పట్టుకొస్తున్నా, విమానాలు వస్తాయని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు కదా. మరి గూడాలకు తాండాలకు ఎర్ర బస్సు వస్తలేదని చెప్తున్నావు కదా అన్న. మరి ఇప్పుడు నీ ప్రభుత్వంలో నీ హయాంలో అదే తాండాలకు గూడాలకు ఎర్ర బస్సు వచ్చేటట్టు నువ్వు చేసినావా చేయలేదా? మరి చెప్పు, ఎన్ని ఎర్ర బస్సులు పోతున్నాయి తాండాలకు గూడాలకు?
ఆదిలాబాద్లో ఎన్ని రోడ్లు వేసినావు, ఆదిలాబాద్లో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు కట్టించినావు, ఆదిలాబాద్లో ఎన్ని కాలేజీలు కట్టించినావు, ఆదిలాబాద్లో ఏం అభివృద్ధి చేసినావు ఈ 2.5 సంవత్సరాలలో ఒక్కసారి డేటా చెప్పన్నా లిస్టుది. ఆదిలాబాద్లో ఎర్రబస్ కూడా రాదు కానీ నేను విమానం తెస్తున్నా అంటున్నావు కదా, మరి నీ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆదిలాబాద్కి చేసినటువంటి అభివృద్ధి ఏందనేది చెప్పు. ఒకసారి వివరించన్నా, జనాలకు అర్థమవుతుంది కదా. మీ గురించి మీరు గొప్పలు చెప్పుకుంటున్నారా? తాండాలకు గూడాలకు ఎర్రబస్సు కూడా రాదు, మరి ఎర్రబస్ దేండి? అదే తాండాల గూడాలకు మంచి రోడ్డు వేయండి, ఎర్రబస్సు తీసుకురండి. జనాలు కూడా బస్సు నిజంగా ఆదిలాబాద్లో వెనుకబడినటువంటి ప్రాంతం, నిజంగానే బస్సులు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. మీరు బస్సులు వచ్చేటట్టు చేయండి, ఆదిలాబాద్లో బస్సులు తిరిగేటట్టు చేయండి, గూడాలలో తాండాలలో చిన్న చిన్న పల్లెటూర్లలో. మరి చేసిరా అట్లా? చాలామంది అట నేను ఫోన్ చేసి చెప్పిరట, చాలామంది పోయి కలిసిరట. మరి కలిసినప్పుడు రెస్పాన్స్ ఇచ్చిరా అన్న? రోడ్లు వేసిరా? మరి బస్సులు పోతున్నాయా? ఏం అభివృద్ధి చేసిరా ఆదిలాబాద్లో చెప్పండి? గెలిచిన 2 సంవత్సరాల తర్వాత ఆదిలాబాద్కి వచ్చి డైలాగులు కొడుతుర్రు. మీరు చేసిన అభివృద్ధి ఏందని చెప్పండి అంటున్నా నేను. ఆదిలాబాద్లో ఉన్నటువంటి జనాలకు రైతు బంధు మొత్తం ఇచ్చిరా? రుణమాఫీ చేసిర్రా? కౌలు రైతులకు పైసలు ఇచ్చిరా? 500 రూపాయల పంట బోనస్ ఇచ్చిర్రా? ఏం చేసిర్రు ఆదిలాబాద్కి? ఇప్పుడు ఎలక్షన్ కోసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఆడికి పోయి ముచ్చట పెడుతున్నారు. మీరు ఓపికతో ఇంటనే మీకు మొత్తం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. స్కిప్ చేయకూరు వీడియో, ఇంకా మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయరి, ఇంకా లైక్ కొట్టురు మన వీడియోకి, జనాలకి ఇంకా అర్థం కావాలి. చెప్పన్నా, ఇంకా చెప్పు. ఒక ఎయిర్పోర్ట్ ఉంటే ఆ, మన ప్రాంతం అభివృద్ధికి అంతే. పూర్తి స్థాయిలో అవు. అనుమతులు రావు. అవు. అందుకే ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఆ, అతి పెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్ లో చేసుకుందాం. అవు. ఇన్ఛార్జ్ మంత్రి గారికి నేను చెప్పిండు. ఒక 10,000 ఎకరాల ఓ అంతే. ఆదిలాబాద్ లో సేకరించండి. ఆ, ఈ దేశంలో ఉండే ప్రతి చెప్తా. పరిశ్రమను ఆదిలాబాద్ జిల్లాకు తీసుకొచ్చి ఆ, ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. మరి 10,000 ఎకరాలు ఎవరి దగ్గర తీసుకుంటారన్నా? 10,000 ఎకరాలు సేకరించండి, మనం ఒక మంచి బిల్డింగ్ కడదాము, ఉద్యోగాలు ఇద్దాము, ఒక కంపెనీ పెడదాం అంటున్నాడు. మరి ఎవరి దగ్గర తీసుకుంటారు 10,000 ఎకరాలు? రైతుల దగ్గరనే కదా. లేకపోతే ఆదిలాబాద్ గుట్టలనే ఏమన్నా ఊలగొడతారా ఎట్లా? లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఏమన్నా తీసుకుంటారా ఎట్లా? రైతుల భూములే కదా. మళ్ళా 10,000 ఎకరాలు, 10,000 ఎకరాలు రైతుల భూములే కదా తీసుకునేది. మరి వాళ్ళకి ఏం పరిహారం ఇస్తారు? 10,000 ఎకరాలు కావాలట. ఎవరి దగ్గర తీసుకుంటారు? రైతుల దగ్గరని. మరి ఆ భూమికి ఉన్నటువంటి వాల్యూ ఇస్తుందా ప్రభుత్వం అంటే? ఇయ్యదు. 20 లక్షల రూపాయలకు ఒక ఎకరం అయితే ప్రభుత్వం ఇచ్చేది 8-9 లక్షల రూపాయలు. మళ్ళీ రైతులు వీళ్ళకి భూములు ఇవ్వాలి, సహకరించాలి. ఏమనంటే మీ పిల్లలకే కదా ఉద్యోగాలు వచ్చేదని చెప్తారు. మరి అది ఎప్పుడు వస్తుంది సార్ అంటే వచ్చినప్పుడు చూద్దాం. పెద్ద కథ. ఇంకా చెప్పన్నా, చెప్పు. ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందిన పారిశ్రామిక కేంద్రంగా తయారు చేద్దాం. అంతే. అప్పుడే మీ జిల్లాకు వచ్చిన ఎయిర్పోర్ట్, ఆ, మీ జిల్లాకు వచ్చిన రోడ్లు, ఆ, మీ జిల్లాలో కట్టే సాగునీటి ప్రాజెక్టులు, ఆ, ఈ జిల్లాలో చెప్పన్నా. చదువుల కోసం ప్రారంభించుకున్న యూనివర్సిటీలు అన్ని కూడా ఈనాడు అభివృద్ధికి వేదికలుగా మారుతాయి. అవు. అందుకే వేదిక మీద ఉన్న ఆ, వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులకు నేను విజ్ఞప్తి చెప్పు. చేస్తున్నాను. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుందాం. అవు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీని గెలిపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసుకుందాం. ఆ, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి మంత్రంగా మనల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించే విధంగా కలిసిమెలిసి పనిచేయాలి. మరి కలిసిమెలిసి ఎందుకు పని చేస్తలేవు అన్న? ఊకే కేసీఆర్ని ఎందుకు తిడుతున్నావు? ఊకే కేటీఆర్ని ఎందుకు తిడుతున్నావు? కేసీఆర్ సావు ఎందుకు కోరుకుంటున్నావు? ఊకే కేటీఆర్ని ఇష్టానుసారంగా ఎందుకు తిడుతున్నావు? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడుతున్నావు? ఎన్నికలు వచ్చినప్పుడు కేసీఆర్ తిచ్చినావు అంటే, ఎన్నికలు వచ్చినప్పుడు కేటీఆర్ని తిచ్చినావు, హరీష్ రావుని తిచ్చినావు అంటే ఓకే. ఎన్నికల టైంలో ఏదో ఫ్రస్ట్రేషన్లోనో, బాధలోనో, లేకపోతే కోపంతోటో ఆ ప్రతిపక్షంలో తిడుతున్నాడు. అప్పట్లో వాళ్ళు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన తిడుతున్నాడు అంటే ఒక అర్థం ఉన్నది. ఇప్పుడు ఎన్నికలు లేవు కదా. ఎన్నికలు లేనప్పుడు కూడా అదే కేసీఆర్ని తిట్టాలి, అదే కేటీఆర్ని తిట్టాలనా? మరి కలిసి పని చేయవచ్చు కదా. కేసీఆర్ని అడగవచ్చు కదా ఎట్లా పరిపాలన చేయాలి ఏందనేది. మీకు అవగాహన ఎక్కువ లేకపోతే మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన 10 సంవత్సరాలు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అడగవచ్చు కదా, అడిగి తెలుసుకోవచ్చు కదా. మరి ఎందుకు కలిసి పని చేస్తలేరు అన్న? మందిని తిడతావు, ఇప్పుడేమో మళ్ళీ నీతులు చెప్తున్నావు. సభలలో నువ్వే తిడతావు, ఇప్పుడు మళ్ళీ నువ్వే చెప్తున్నావు ఎందుకన్నా? మనం చక్కగా ఉండాలన్నా, అప్పుడు తర్వాత వేరే వాళ్ళకి చెప్పాలి. మన మాటలే చక్కగా ఉండయి. ఇంకా స్టార్ట్ అన్న స్టార్ట్. చేద్దాం. భారతీయ జనతా పార్టీ నాయకులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమని? ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా, ఆ, ప్రతి 10 రోజులకు ఒకసారి ఆ, కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా, ఆ, ఢిల్లీ నుంచి
రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మేము ఎట్లయితే కలుస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. మీరు రాండి, నిస్సందేహంగా మీకు ఏం కావాలో నిధుల గురించి చెప్పండి. ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కలవన్నా. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళని గంటలు గంటలు కూర్చోబెట్టుడు బంద్ చేసి వాళ్ళని కలువు. ఫస్ట్ మంత్రుల్ని గెలవనికి వస్తే గంటలు గంటలు కూర్చోబెడుతున్నావు, వాళ్ళని కూర్చోబెట్టకుండా కలువు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళని పిలుతూ నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వస్తే కలిసే పరిస్థితి లేదట. మీరు మీ సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డి చెప్తున్నాడట, ముఖ్యమంత్రిని గెలవడానికి వస్తున్నారు, ఏం సలహాలు ఇవ్వకండి, ఆయన కోపం వస్తుంది. సలహాలు ఇవ్వకపోతే ఏమి ఇస్తారు మరి? మీకంటే సీనియర్ లీడర్లు ఉన్నారు కాంగ్రెస్లో, వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు, అది మీరు పాటించాలి. పాటించారా సెకండరీ, కానీ సలహాలు ఇస్తే వచ్చిన బాధ ఏంది? సలహాలు కూడా ఇవ్వద్దట. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కలిసేటటువంటి పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని కలవండి, అడగండి, ఏం కావాలని ఇస్తామట. ఏం కావాలని ఇచ్చు పక్కన పెట్టి రోడ్లే ఫస్ట్ నియోజకవర్గాలలో, తాండాలలో, గూడాలలో ఇప్పటిదాకా రోడ్లు లేక చాలా మంది జనాలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రోడ్లు ఏంటి? ఫస్ట్ స్కూల్స్లో ఫుడ్ పాయిజన్ అవుతున్నది. సరైనటువంటి ప్రభుత్వ పాఠశాలలలో వసతులు లేవు. ఆ అంశం చూడండి. గవర్నమెంట్ హాస్పిటల్లో సరైనటువంటి వసతులు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్ తీయడానికి ఒక స్కానింగ్కి సంబంధించినటువంటి ఆ మెషిన్ లేదు, ఎక్స్రే తీయడానికి ఒక మెషిన్ లేదు. అది పెట్టండి ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో. నన్ను ఏం కావాలని వచ్చి అడగని అన్నీ ఇస్తా, ఫస్ట్ ఇవి చెయ్యి అన్న. ఇంకా చెప్పన్నా, చెప్పు. చేయగలిగింది చేస్తాం. రాజకీయాలు లేవు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన మీద విశ్వాసం ఉంచి మనకు ఓట్లేసిన ప్రజలకు మేలు జరగాలి అనంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాంతానికి సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. చాలా మంది అంటుంటారు, నరేంద్ర మోడీ గారిని పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో నాకు చుట్టరికం ఏం లేదు. కానీ వారి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మనకు నిధులు వస్తాయి. ఇవాళ మనం తుమ్మిలేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అంటే మహారాష్ట్ర నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మనం అడిగితే, ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే, నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే, అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుతుంది. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయాలి. రోజు పోయి ఆన్నే కూర్చో అన్న, నేను వద్దనేటోళ్ళు ఎవరు? రోజు పొద్దుగాల పోయి మోదీ సార్ దగ్గర కూర్చోండి, మోదీ సార్తో మాట్లాడండి, డిస్కస్ చేయండి. మిమ్మల్ని ఎవరు వద్దంటున్నారు? సరే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 5-6 సార్లు పోయి కలిసిరు కదా, మరి ఏం తీసుకొచ్చిరన్న తెలంగాణకి? కేంద్ర ప్రభుత్వం నుండి మీరు తీసుకొచ్చింది ఏందో చెప్పండి. మోదీ సార్తో మాట్లాడి మీరు పట్టుకొచ్చినటువంటి అభివృద్ధి ఏందో చెప్పండి, మీరు పట్టుకొచ్చిన పథకాలు ఏందో చెప్పండి, నిధులు ఏందో చెప్పండి, చూద్దాం. దేనికోసమైనా పోయి నేను మోదీని కలుస్తా, ఎవరినైనా కలుస్తా అంటున్నావు కదా, మరి మోదీ సార్ని ప్రధానమంత్రిని కలిసి వచ్చినారు కదా, ఏం తెచ్చినారు తెలంగాణకి, ఏం పట్టుకొచ్చినారు అనేది కూడా చెప్పండి సమాజానికి. నేను ఎవరినైనా కలుస్తా, కలవండి వద్దన్నారు ఎవరన్నా? మోదీ సార్ని ఎందుకు కలుస్తున్నావు నువ్వు అని అడిగిర్రు ఎవరన్నా? అడగలే కదా. రోజు పోయి కలవండి, వద్దనేటోళ్ళు ఎవరు? మీరు తీసుకొచ్చింది ఏందో చెప్పండి. మీరు ఏం పట్టుకొచ్చిరు కేంద్ర ప్రభుత్వం నుండి, మీరు తీసుకొచ్చింది ఎంత, మీరు చేసింది ఎంత, అది చెప్పండి. రోజు పోయి కలవండి, ఎవరు వద్దంటారు మిమ్మల్ని? నేను పైరవీల కోసం పోను. పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు. నాకున్నదల్లా చిన్న వయసులోనే ఈ తెలంగాణ రాష్ట్రం. ఎందుకు చెప్తున్నావు అన్న? నాకు నేను పర్సనల్ పనులకు పోను, పర్సనల్ ఎజెండా లేదు అంటే ఇదే కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు మాట్లాడుకుంటున్నారట. రేవంత్ రెడ్డి అంటే మోదీని కలుస్తున్నాడు, అంటే మోదీ దగ్గర పోయి మాట్లాడుతున్నాడు. మరి రేవంత్ రెడ్డి ఏమైనా బీజేపీలో పోతున్నాడా? ఆయన రేవంత్ రెడ్డి ఏమైనా బీజేపీతో కలుస్తున్నాడా? బీజేపీతో టచ్లోకి పోతున్నాడా? బీజేపీ వెనకాల నుండి రేవంత్ రెడ్డి ఏమైనా నడిపిస్తున్నారా అనే చర్చలు వస్తున్నాయట. వస్తున్నాయి కాబట్టి రేవంత్ అన్న ఈ ఆన్సర్ చెప్తున్నాడేమో. నాకు పర్సనల్ ఎజెండాలు లేవు, నాకేం అవసరం లేదు, అభివృద్ధి కోసమే పోయి కలుస్తున్నా. ఇప్పుడు అందుకే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడేమో, మరి అట్లనే అనిపిస్తున్నది. ఒకసారి చూడండి మళ్ళీ ఆయన మాట్లాడే మాటలు. కూడా ఆలోచన చెయ్యను. నేను పైరవీల కోసం పోను. పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు. నాకున్నదల్లా చిన్న వయసులోనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల తెలంగాణ బిడ్డలు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చి భుజము తట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి, మరి దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా? ఉంది అన్న, ఉంది. ఎవరిని కలిసినా నేను వెళ్ళినప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు నా సహచార మంత్రులను కూడా తీసుకెళ్తున్నా. ప్రధానమంత్రి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినాం, అడగాల్సిన అనుమతులు అడిగినాం, ఇవాళ తెచ్చుకోవాల్సిన కొన్ని తెచ్చుకున్నాం. ఇవాళ వరంగల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇవాళ మనకి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ మనం అడగకుండా వస్తాయా? 10 సంవత్సరాలు వాళ్ళు అడగలేరు. పెద్దలు చెప్పారు, అడగండి అమ్మాయి నాకు పెట్టదని.
కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది మనకేం సమస్య ఉందో ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుంది అంతే. అందుకే ఆ సమస్యని మనం నివేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందించడం ద్వారా కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన మంజూరీలు తెచ్చుకోవడం ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. అంతే. దానికి సంపూర్ణంగా మీరు సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. మీరు ఎన్నిసార్లు అన్నా పోయి కలవండి అన్న మోదీ సార్ని, మేము సహకరిస్తాం, ఖచ్చితంగా సహకరిస్తాం. మీరు ఓండి, మీరు ఏం మాట్లాడుకుంటారు ఏందనేది మీ ఇష్టం, మేమైతే చూసుకుంటుంటాం అంతే. ఇంకేమన్నా చెప్పన్నా? చెప్పన్నా స్టార్ట్. ఈ ఆలోచన చేయకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, ఇస్తున్న నిధులు కూడా తీసుకోకపోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీద 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం పడ్డది. ఇవాళ అప్పే మనకు 30. మరి 8,11,000 కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసి అంటున్నావు కదా, మరి కేసీఆర్ ఏం అభివృద్ధి చేసిండు? మీరు వచ్చినటువంటి 2.5 సంవత్సరాలలో 2-3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరా, మీరేం అభివృద్ధి చేసిరు అనేది ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మరి ఏళ్ల మీదనే కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కొత్త రాష్ట్రము, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిండు, కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేసిండు, కొత్త మండలాలు ఏర్పాటు చేసిండు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిండు, రోడ్లు వేపించిండు, కలెక్టర్ ఆఫీసులు తీసుకొచ్చిండు, కొత్త ఎంఆర్ఓ ఆఫీసులు కట్టించిండు, ఎంపీడీఓ ఆఫీసులు కట్టించిండు, కొత్త హాస్పిటల్ కట్టించిండు, కొత్త మెడికల్ కాలేజీలు కట్టించిండు, కొత్త గవర్నమెంట్ భవనాలు కట్టించిండు. ఇవన్నీ కేసీఆర్ చేసిండు. హైదరాబాద్లో అద్భుతమైన డెవలప్మెంట్ చేసిండు, సెక్రటేరియట్ కట్టించిండు, అంబేద్కర్ విగ్రహం కట్టించిండు. ఇట్లా మాట్లాడుకున్న పోతే మస్తుకున్నాయి. ఫ్లైఓవర్లు వేపించిండు, మంచి రోడ్లు వేపించిండు, ఇవన్నీ చేసిండు. కేసీఆర్ పథకాలు కూడా ఏళ్ల మీద చెప్పొచ్చు. ఇంకా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. 8 లక్షల కోట్లు అప్పు చేసిండు అంటే ఆయన అప్పు చేసిండు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. మళ్ళా ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయిన నీకు అంత బర్డెన్ వల్లేదు అంటే, అంత బర్డెన్ కాలేదు అంటే కారణమే కేసీఆర్. అప్పు చేసిండు, చేయలేదని అంటలేం. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఎంతో కొంత అవినీతి జరిగి ఉండొచ్చు కాక, కానీ అభివృద్ధి అయితే కనబడ్డది కదా. మరి మీరు అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలలో 2-3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు. మరి ఏం చేసిరో చెప్పండి అన్న. మీ మంత్రులు అంటే హెలికాప్టర్లో తిరుగుడు, గంటకు 10 లక్షలు 5 లక్షల రూపాయలు హెలికాప్టర్కు. మరి మీరు చేసిన అభివృద్ధి ఏంది? మీరు చేసిన అద్భుతాలు ఏంది? దీనికి కూడా ఆన్సర్ చెప్పాలా? మీరు ఆన్సర్ చెప్పాలి. 6 గ్యారెంటీలు ఎటు పోయినాయి, 420 హామీలు ఎటు పోయినాయో చెప్పాలా. 8 లక్షల కోట్లు అప్పు అయిందట. మరి మీరేం అప్పు చేసారు? మీరు చేసిన కార్యక్రమం ఏంది? చూడు ఇంకా ఇనూరి మస్తుకుంటాయి అన్నయ్య. చెప్పండి. ఆనాడు పాలకులు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన అప్పులు ఈనాడు ఉరితాడై తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఊపిరి తీసే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ చిక్కుములను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ, సమస్యల్ని దాటుకుంటూ, పేద ప్రజలకు చేయాల్సిన పనులను చేసుకుంటూ ఈ రోజు ముందుకెళ్తున్నాం. నేను ఈడున్న పేదోళ్ళనందరిని అడుగుతున్నా, ఆనాడు మీకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు ఈ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి లేని నిరుపేదలకు నీడ ఇవ్వడానికి ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఒకసారి 3,000 ఎన్నన్నా 3,700 అట. 3,500 నుండి 700 ఇల్లులు ప్రతి నియోజకవర్గానికి వచ్చినాయట. ఈ వీడియో చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి అడుగుతున్నా, మీరు కామెంట్ పెట్టుర్రి. రేవంత్ అన్న చెప్తున్నాడు ప్రతి నియోజకవర్గానికి 3,500 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చినామని చెప్తున్నాడు కదా. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చినాయో చెప్పుర్రి. పెంకల్ ఇల్లు ఉన్నోళ్ళకేమో డబుల్ బెడ్రూమ్లు రావు, స్లాబ్ ఉన్నోళ్ళకేమో డబుల్ బెడ్రూమ్లు వస్తాయి. పోనీ గుడిసెలు ఉన్నోళ్ళకి పెంకల్ ఇల్లు కూడా లేదు. పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లు రాలే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకున్నటువంటి మాట వాస్తవమా కాదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అని చెప్పాలి. పోనీ తెలంగాణ సమాజమే చెప్తారు 3,000 ఇల్లు ఇచ్చినారు. కేసీఆర్ కట్టినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ పాతిన్లకు కాంగ్రెస్ పార్టీ కలర్లు వేయించుకొని వాటికి మీరు పేర్లు పెట్టుకునేది వాస్తవం కాదా? ఇందిరాగాంధీ పేరు, రాజీవ్ గాంధీ పేరు, సోనియా గాంధీ పేరు పెట్టుకోలేదా మీరు? మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. ఎడగచ్చినా అన్న డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్లు 119 నియోజకవర్గాలు 33 జిల్లాలలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు? ఒక లెక్కాపత్రం తీయండి చూద్దాం. మరి ప్రతి నియోజకవర్గానికి నేను తిరుగుతా, ప్రతి ఊర్లకు నేను తిరుగుతా, మరి డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి అనేది తెలంగాణ సమాజానికే చెప్తా. ఓకేనా? లేదా మీరు రండి, నియోజకవర్గం తిరుగుదాం, ఊరికి తిరుగుదాం, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయో అడుగుదాం. స్లాపులు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్. పైగా మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం. ఎవరికి ఇచ్చినావు సార్? పేదవాళ్ళకి ఇచ్చినవా, ఉన్నోళ్ళకి ఇచ్చినవా? ఇంకా మస్తుకుంటాయి డైలాగులు, మీకు తెలుస్తలేదు. అందుకే వీడియో ద్వారా ఓపికతో నినమని చెప్పి ఇంక ఇంట్రెస్టింగ్ ఉంటుంది ముంటదా ఓటుంది అన్నది చెప్పండి. పక్కన మా అక్కలు ఉన్నారు, అవు మా చెల్లెళ్ళు అందరూ చూస్తున్నారు. అక్క
ఆనాడు ఎన్నడైనా రేషన్ షాపులు ఇచ్చిన బియ్యం వండి పిల్లలకు భోజనం పెట్టినరా? ఎన్నడైనా ఆ ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యం ఎన్నడైనా వండి మీరన్నా తిన్నారా? మన సంటి పిల్లలకన్నా పెట్టినమా? కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ సన్న బియ్యం ఇస్తే ప్రతి తల్లి ఆ సన్న బియ్యం తెచ్చి అదే వండి వాళ్ళు తినడమే కాదు సంటి పిల్లలకి ఇవాళ బుక్కడు పువ్వ పెడుతుండ్రంటే సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదా? వాస్తవమే. నీ సన్న బియ్యం ఆ బువ్వ సన్న బియ్యం బువ్వ నీకు చూపిస్తుండే కానీ ఆ ఫోటోలు ఏటో పోయినాయి. ఆ సన్న బియ్యంలా కిలో రాళ్ళు వస్తున్నాయట. కిలో రాళ్ళు నీ సన్న బియ్యంలా. నీ సన్న బియ్యము లై అవుతుందట. పెళ్ళిళ్ళకు మనం పోస్టర్లు అంటిస్తాం చూడు, ఆ పోస్టర్లు అంటించేటట్టున్నాయట మీ సన్న బియ్యం. మరి అంత అద్భుతమైన సన్న బియ్యం తిని ప్రభుత్వ పాఠశాలలలో ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతున్నాయి? అంత అద్భుతమైనటువంటి సన్న బియ్యం తిని ఎందుకు రోగాలు వస్తున్నాయి? సమాధానం చెప్పు. ముద్దకు ముద్ద ఎందుకు అవుతుంది? ఉప్మా లెక్క ఎందుకు అవుతుంది సన్న బియ్యం? సరే కేసీఆర్ దొడ్డు బియ్యం ఇచ్చిండు, మీరు సన్న బియ్యం ఇచ్చిరు, చాలా అద్భుతం. మరి ఎందుకన్నా సన్న బియ్యంతో ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి చదువుకునే విద్యార్థులకు? చంటి పిల్లలకు కూడా పెడుతుర్రట. మరి చంటి పిల్లలు దావకంలో పోతున్నారు ఎందుకో గవర్నమెంట్ స్కూల్లో? సమాధానం చెప్పు. అన్ని గొప్పలు చెప్పుకోవడానికి అంతే, గొప్పలు చెప్పుకోవాలంతే జనాలకు. నేనేమంటారా, ప్రతి దాంట్లో నేను నెగిటివ్ మాట్లాడతలేను. కొన్ని అంశాలు ఉన్నాయి, ఎస్ చేసినారు, కొన్ని చేయలేదని నేను చెప్పట్లేదు, కొన్ని చేస్తారు. ఇప్పుడు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉంది, నేనేం మాట్లాడా? ఉచిత ప్రయాణం అద్భుతంగా నడుస్తున్నది, మహిళలు ప్రయాణం చేస్తున్నారు, ఆ విషయంలో నేను యాక్సెప్ట్ చేస్తా. ఆ విషయంలో మనం ఎక్కడ కూడా లేదు అట్లా కాదు ఇట్లా కాదని మాట్లాడడానికి లేదు. అద్భుతాలు చేస్తున్నాం అంటున్నాం. మేడారంలో కూడా ఇప్పుడు గతంలో పోలిస్తే ఇప్పుడు మేడారం జాతర కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా నిర్వహిస్తున్నారు, నిజంగా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మేడారం జాతరలో అద్భుతమైనటువంటి రోడ్లు వేసిర్రు, మంచి కన్స్ట్రక్షన్ చేసిర్రు, ఆ గద్దెల చుట్టూ కూడా మంచిగా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసిర్రు. సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ములుగులో అనేకమైనటువంటి మేడారం దగ్గర అభివృద్ధి జరుగుతున్నది, మనం యాక్సెప్ట్ చేస్తాం ఆ మాటని. కేసీఆర్ కంటే ఇప్పుడు మేడారం జాతర రేవంత్ రెడ్డి హయాంలో అద్భుతాలే చేస్తున్నారు మేడారం జాతర విషయంలో, అది మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. కానీ ఈ విషయాలలో మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిందే. పథకాల విషయంలో, జనాలకు చెప్తున్న అబద్ధాల విషయంలో యాక్సెప్ట్ చేయాల్సిందే, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. చెప్పండి అన్న. ఇంకా ఉండడానికి కట్టుకోవడానికి పేదవాడికి ఇల్లు వచ్చిందంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఏడిచ్చావన్నా, వచ్చిందా? పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చిండట. ఇంటురా మీరు? పేదవాళ్ళకి ఇల్లు లేకపోతే వాళ్ళకి భూమి ఉంటే, పేదవాళ్ళకి ఇల్లు లేవు కానీ జాగున్నది, కట్టుకోవడానికి పైసలు ఇల్లు కట్టుకోవడానికి అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చిండట అన్న. మరి ఎంతమందికి ఇచ్చిండు? ఎవరికైనా 5 లక్షల రూపాయలు అవుతే దయచేసి దండం పెడితే ఒకసారి కామెంట్ పెట్టురు అన్న. 5 లక్షల రూపాయలు నాకు వచ్చినాయని చెప్పి ఏం చెప్పాలి? అవసరం అని కూడా మహిళలకు 2500 ఇచ్చినామని కూడా చెప్తారు అన్న. అవి చెప్పనీకి రెడీ ఉన్నాడేమో, మరి మొత్తం దేవులాడాలి, ఇంకా చూడాలి. చెప్పన్నా. అడగన్నా. రైతులు అంటున్నారు, చెప్పన్నా. అన్ని వచ్చినాయి. పేదలకు ప్రతి పేదవాడి ఇంటికి భూమి ఉన్నోడికి వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఉంది, కానీ భూమి లేని నిరుపేద ఇంటి బిల్లు కడుతున్నాడు. మరి ఇవాళ మీ అందరికి 200 యూనిట్ల వరకు 50 లక్షల కుటుంబాలకు 50 లక్షల ఇళ్లకు ఉచితంగా కరెంటు మీ ఇంటికి వస్తుందా లేదా? మీరు ఇంటికి వెళ్ళి లైట్ చేసినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. అంతే. ఇవాళ మా అక్కలు ఆ అమ్మగారి ఇంటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, వాసన మందిరానికి పోవాలన్నా ఇంటి ఆయన ముందరలో కన్న కొడుకు ముందరలో చేయి దాపాల్సిన పరిస్థితి. ఆయన దసరాకి అడిగితే ఉగాది పోదుపో, ఇప్పుడు ఏం కొందరు మీ అమ్మగారి ఇంటికి పోకపోతే గొప్పలు ముగుతున్నాయని ఇంటి ఆయన అంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మా అక్కలు మా అమ్మలు మౌనంగా ఉంటే. కానీ ఇవాళ ఇంటి ఆయన బాయికాడిపోతే అక్క అమ్మగారి ఇంటికి పోయి చూసి మళ్ళీ సాయంత్రం లోపల ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్న మా అక్కల పక్కన మీరు ఆలోచన చేయండి. మీ తమ్ముడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మీకు ఇయ్యలేదా? రాష్ట్రం నలుమూలల అమ్మగారింటికే కాదు, భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలన్నా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవాలన్నా ఇవాళ మీరు ఉచిత బస్సు ప్రయాణంలో చేస్తలేరా? నేను ఇక్కడ కామెంట్ ఎందుకు అంటే ఎస్ 200 యూనిట్ల కరెంటు అందరికీ రాకపోవచ్చు, కానీ వస్తున్నది. 200 యూనిట్ల కరెంట్ వస్తున్నది, ఓకే. ఉచిత కరెంటే ఇస్తున్నాడు, బాగానే ఉంది. ఉచిత ప్రయాణం అన్నాడు, బాగానే ఉంది. ఇవన్నీ రియాలిటీ కదా, రియాలిటీ వస్తున్నాయి కాబట్టి వస్తున్నాయనే చెప్తాం. అన్న 500 రూపాయల పంట బోనస్ అన్నాడు, సరే కొంతమంది రైతులకు వస్తున్నాయి, ఓకే. మరి రుణమాఫీ గురించి చెప్తలేడు. కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, చెప్తలేడు. రైతు భరోసా ముచ్చడి ఇస్తలేడు అన్న. అంటే ఇవన్నీ ఉత్తేనా? అసలు ముచ్చట ఎందుకో తప్పించుకుంటున్నావు.
చేసినా చెప్తున్నాడు, ఇంకా చెప్పినా ఎందుకో చెప్తలేడు. రైతులు అడిగిర్రా 15,000 రూపాయలు రైతు భరోసా కావాలని? కౌలు రైతులు అడిగిర్రా 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి ధర్నా చేసిరా ఏమన్నా? మరి ఇవన్నీ చెప్తలేవు ఎందుకన్నా? అన్న ఎన్ని డైలాగులు కొట్టాను అన్ని డైలాగులు కొడతాను. ఇంకా రుణాలు మాఫీ 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టుర్రి 2 లక్షలు మాఫీ చేస్తామన్నాడు. చాలా మంది రైతులు 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి 50,000 80,000 పాపం తెలిసో తెలియకనో ఈ ముఖ్యమంత్రి చెప్పిండు కదా అని చెప్పి వడ్డీ వ్యాపారుల దగ్గర 2 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చి బ్యాంకులో కడితే ఇప్పటిదాకా రుణమాఫీ దిక్కు లేదు దికానం లేదు. ఆ ముచ్చడి చెప్తలేవు. ఏమన్నా అంటే మహిళలను కోటీశ్వరులను చేసినాం, మహిళలకు పెట్రోల్ బంకులు, మహిళలకు బస్సులు యజమానులను చేసినాం చెప్తున్నాడు అన్న. మరి 2,500 రూపాయలు చెప్తలేవు అన్న. మహిళలకు 2,500 ఇస్తా అన్నాం, మహిళలకు తులం బంగారం ఇస్తా అన్నాం, స్కూటీలు ఇస్తా అన్నాం, సైకిళ్ళు ఇస్తా అన్నాం. కళ్యాణలక్ష్మి చెక్కులు మహిళలకు పెళ్ళిళ్ళైన తర్వాత పిల్లలు పుట్టినాక వస్తున్నాయి. ఓ బాబో కొడుకో పుట్టిన తర్వాత కళ్యాణలక్ష్మి చెక్ వస్తుంది, అప్పటిదాకా లేట్ అవుతుంది. ఈయన చెప్తున్నాడు డైలాగ్, అన్న చెప్తున్నాడు, మనం ఇక వినాలి కదా, తప్పదు. ఏం చెప్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి అక్కలారా. ఆ, ఆనాడు పావుల వడ్డీ లేదు, సున్నా వడ్డీ లేదు, ముందు సున్నా బండరాయి మీ నెత్తి మీద పెట్టాడు. అవు ఇవాళ స్వయం సహాయక సంఘాలకు 27,000 కోట్ల రూపాయలు ఇవాళ సున్నా వడ్డీ మీద లోన్లు ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఆడుతున్నాయి. ఇవాళ మీకు పెట్రోల్ బంకులు ఇప్పించిన, అంతే, పెట్రోల్ బంకు వ్యాపారం నడిపే ఈ అవకాశం ఇచ్చిన, బస్సులు బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు 1000 ఆర్టీసీ బస్సులకు నేను చెప్పినా కదా యజమానులను చేసి వాళ్ళే బస్సు. ఈ ముచ్చట అశోక్ అన్న ఎన్నిసార్లు విన్నావు చెప్పు? 10 సార్లు విన్నావా ముఖ్యమంత్రి మాట్లాడాక? ఆర్టీసీ బస్సు యజమానులు చేసినాం, పెట్రోల్ బంకులు ఇచ్చినాం, 0 వడ్డీ రుణాలు ఇచ్చినాం, మహిళలను కోటీశ్వర్లను చేసినాం. ఈ డైలాగులు తప్ప రేవంత్ అన్న వేరే చెప్పాడు. ఏడవో ఇవే ముచ్చట. మహిళలకు తెలుసు, మహిళలకు తెలుసు, మా తల్లులకు తెలుసు మీరు చేసే పర్ఫార్మెన్స్, మీ కథ ఎట్లుందో మా తల్లులకు తెలియదా? మా మహిళలకు తెలియదా? మా ఆడబిడ్డలకు తెలియదా? మీరు చేసే కథ, మీ వ్యవహారము, మీ లెక్క, మీ రైతు బంధు, మీ రుణమాఫీ, మీ కథ మా మహిళలకు తెలియదా? అన్నీ తెలుసు. ఏం చేయాలో చేస్తారు. తర్వాత ఓట్ల పండుగ వస్తుంది కదా, ఓట్ల పండుగ వచ్చినప్పుడు ఓటేయడానికి పోతారు కదా, ఓటేయడానికి పోయినప్పుడు పరదు ఉంటుంది. ఎవరు కనబడకుండానే ఓటేయాలి కదా. వాళ్ళకి తెలుసు కాంగ్రెస్కి వేయాలా, బీఆర్ఎస్కి వేయాలా, బీజేపీకి వేయాలా. అప్పుడు వాళ్ళకి అన్ని ఐడియా వస్తుంది, ఏ ప్రభుత్వం మంచిగా ఉంటే ఏ ప్రభుత్వానికి వేయాలనేది వాళ్ళకి ఐడియా వస్తుంది. అప్పుడు వేస్తారు వాళ్ళు ఓటు. అప్పటిదాకా ఓపిక పట్టు. ఆర్టీసీ కార్పొరేషన్ కి ఇవాళ బస్సులు తిప్పుతున్నారు. ఇదే కాదు, హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి ఐటీ కంపెనీలు ఉన్నాయి. అమెజాన్, లేకపోతే గూగుల్. మరి ఇవాళ ఎవరికి ఉన్నదే? 4 ఎకరాల భూమి మా అక్కలకు మా చెల్లెళ్ళకి ఇచ్చిన శిల్పారామం పక్కన 1000 కోట్ల భూమి, 150 స్టాల్స్ స్వయం సహాయక సంఘాలు నడుపుకోవడానికి 1000 కోట్ల భూమికి యజమానులను చేసి వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులను అక్కడ అమ్ముకునేటట్టు పెట్టినాం. అలా నిర్మల్ పెయింటింగ్ అంటే ఇంటి పక్కల వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి. కానీ ఇలా నిర్మల్ పెయింటింగ్లు అమెజాన్ లో ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఎక్కడికైనా పంపించే వసతులు ఇవాళ మనము అమెజాన్ తో మాట్లాడి ఇవాళ మనం ఆన్లైన్ బిజినెస్ కి మన ఆడబిడ్డల్ని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాం. అంతే. ఇలా ఒక్కొక్కటి వినూత్నంగా మన పిల్లల్ని బాగు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. అంతే. అలా ఐటీఐలలో చదువుకున్నోకి ఏ ఉద్యోగం లేదు. ఐటీఐలో డీజిల్ మెకానిక్. ఇలా V6 లో చూసిన నేను వార్త, ముఖ్యమంత్రి సభకు భారీగా తరలివచ్చిన జనం ఇచ్చిన అశోక్ అన్న. సూత్యమని ఎంతమంది జనాలు ఉంటారంటే వెనక కెమెరా తిప్పే పరిస్థితి లేదు వెనకాల, అంతమంది జనం వచ్చింది. ఈ జోకుడు వార్తలు ఎక్కువైపోయినాయి. అంటే ఈ జోకుడు ఛానల్ ఉంటాయి కదా, ప్లంబర్ చేస్తే వాడు నేర్చుకునే చదువుకి బయటకు వచ్చినాక చూస్తే ఏంది లేదు. వానికి డీజిల్ మెకానిక్ నేర్పితే అంబాసిడర్ కార్ లో పని నేర్పేది, బయటకు వస్తే అంబాసిడర్ కార్ ముచ్చడి అంబాసిడర్ కార్ కూడా ఫామ్ హౌస్ లో షెడ్ పోయింది, లోపల పడ్డది. వాళ్ళు పని చేయడానికి రిపేర్ చేయడానికి నేర్పితే అంబాసిడర్ కార్ లో పని నేర్పేది, బయటకు వస్తే అంబాసిడర్ కార్ ఉన్నదే. ఉన్నొక్క అంబాసిడర్ కార్ కూడా ఫామ్ హౌస్ లో షెడ్ పోయింది, లోపల పడ్డది. ఇవాళ వాళ్ళు పని చేయడానికి రిపేర్ చేద్దామంటే కూడా లేదు. అందుకే ఈ ఐటీఐలో ఉన్న విధానం సరిగ్గా లేదని వాటిని అప్గ్రేడ్ చేసి 2,400 కోట్ల రూపాయలు మంజూరు చేసి రాష్ట్రంలో 100 నియోజకవర్గాలలో 100 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను పెట్టాలని ఈ రోజు వాటిని ఒక సాంకేతిక పరమైన కేంద్రాలుగా మార్చడం. ఇవాళ అక్కడ చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం వచ్చే విధంగా. మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు అడిగారు మాకు ఐటీఐ పాలిటెక్నిక్ ఇవ్వమని. ఈ రోజు నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నాం. మీ దగ్గర ఉన్న యువకులు అందులో పని నేర్చుకొని నైపుణ్యాన్ని. మరి ఎప్పుడు వస్తుంది ఆ టెక్నాలజీ సెంటర్? కాంగ్రెస్ అధికారం పోయేదాకా వస్తుందా?
శంకుస్థాపనలు రిబన్ కటింగ్లు అయితే అంతే. మరి అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కడతారు, ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి అనేది తర్వాత తిరకాది. ఇక అవసరం అనుకుంటే మళ్ళీ మేము గెలిస్తే మళ్ళీ ఇస్తామని కూడా చెప్తాడు. మొత్తం మస్తు కాడపోయి శంకుస్థాపనలు రిబన్ కట్ చేసి వచ్చింది అన్న. మరి ఏడేడగా వచ్చిండు అనేది ఇప్పటిదాకా తెలియదు. మళ్ళీ ఊసే ఉండదు. ఇక ఇనుర్రి మన కర్మ ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెచ్చుకోండి. అంతే. ఇట్లా ఒకటొకటిగా అది సాగునీరు కావచ్చు, అది తాగునీరు కావచ్చు, అది పరిశ్రమలు కావచ్చు, అది వ్యవసాయం కావచ్చు, అది విద్య కావచ్చు, అంతే, వైద్యం కావచ్చు, ఇవాళ బడులు కావచ్చు, గుడులు కావచ్చు. ఇవాళ మీరందరూ చూసిండ్రు, ఇంద్రవల్లిని పర్యాటక కేంద్రంగా చేయలేదా? నాగోప జాతరకు నిధులు ఇవ్వలేదా? ఇప్పుడు మాకు వచ్చి ఇంకా 22 కోట్లు కావాలంటున్నాడు. తప్పకుండా నాగోప జాతరకు 22 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. నిన్న మనం మీరు చూసిండ్రు, సమ్మక్క సారలమ్మ జాతర 29వ తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది. 300 కోట్ల రూపాయలతోని దేవాలయాన్ని పునర్నిర్మించడం. మన పౌరుషానికి ప్రతీక అయిన సమ్మక్క సారలమ్మ మందిరాన్ని గొప్పగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా సౌత్ కుంభమేళ లాగా ఇవాళ నిరంతరం పనులు జరుగుతున్నాయి. 19వ తారీఖు నాడు మందిరాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇవన్నీ పేదోళ్ళ కోసం ఈ పేదల ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కాదా? ఇవాళ హైదరాబాద్ నగరంలో చిన్న చిన్న కాలనీలో, గేటెడ్ కమ్యూనిటీలో కాదు, ప్రపంచంతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో ఒక గొప్ప నగరాన్ని ఈ రోజు మన ప్రభుత్వం నిర్మిస్తుంది. ప్రపంచంలో ఎట్లా ఇప్పుడు హైదరాబాద్ సిటీ కాదా? ఎట్లా నాకు అర్థమైతే లేదు. 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ కడతారంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ కాదా? ఎట్లా ఇప్పుడు నువ్వు వచ్చేదే సిటీయా? హైదరాబాద్ సిటీ కాదు, హైదరాబాద్ ఒక కథ కాదా? 30,000 ఎకరాలలో వచ్చేదే సిటీయా? 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ అట. అది పేరు ఫ్యూచర్ సిటీ. గ్లోబల్ సమ్మిట్ పెట్టాడు మొన్న. పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి ఫ్యూచర్ సిటీలో, అద్భుతాలు జరగబోతున్నాయి. అంటే నువ్వు వచ్చేది సిటీ కానీ హైదరాబాద్ సిటీ కాదన్నట్ట. ఎట్లా అన్న 30,000 ఎకరాలలో పెద్ద సిటీ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఏం సిటీ కాదా? హైదరాబాద్ ఏం ఫ్యూచర్ సిటీ కాదా? హైదరాబాద్ వెల్ డెవలప్డ్ సిటీ. వెల్ డెవలప్డ్ అంటున్నా. హైదరాబాద్ ఒకసారి గచ్చిబౌలి లేదంటే మాదాపూర్ హైటెక్ సిటీ పోతే దుబాయ్లో ఉన్నంత వేవ్ ఉంటుంది హైదరాబాద్లో. ఫ్యూచర్ సిటీ కాదా ఇది? అద్భుతమైన సిటీ కాదా? ఇప్పుడు నువ్వు వచ్చేదే సిటీయా? ఎట్లా నువ్వు మాట్లాడే మాటలు చూసి జనాలు నవ్వుకుంటురు. అలా నువ్వు మాట్లాడే మాటలు చూసి జనాలు షాక్ అవుతురు, నవ్వుడు కాదు. ఏ క్యావో ఐసా కైకు అని హిందీలో అనుకుంటారు చాలామంది. ఇనరు ఇక ఏం చెప్తున్నా. ప్రతి సంస్థ నగరంలో పెట్టుబడులు పెట్టబోతుంది. ఇవన్నీ కూడా మన భవిష్యత్ తరాల కోసమే కదా. ఆనాడు 430-40 ఏళ్ల కింద నిజాం హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తే ఇవాళ ప్రపంచానికి పర్యాటక కేంద్రంగా మారింది. ప్రపంచానికి పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది హైదరాబాద్. ఆ రోజు నాకెందుకని ఆయన అనుకునుంటే ఇవాళ ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా? అందుకే ఇవాళ ఎయిర్పోర్ట్ పక్కన 30,000 ఎకరాలలో ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇవాళ మన ప్రభుత్వం నిర్మించే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఈ ప్రపంచంలో గొప్ప నగరం మేము హైదరాబాదే అనుకుంటున్నాం. మరి మేము తెలంగాణ బిడ్డలం కాబట్టి, మాకు హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి, హైదరాబాదే ప్రపంచంలో కంటే అంత గొప్పనైనటువంటి సిటీ మా హైదరాబాదే అనుకుంటాం మేము. ప్రపంచంతోనే పోటీ పడుతున్న సిటీ మా హైదరాబాద్ అనుకుంటాం మేము. మరి ఇప్పుడు హైదరాబాద్ కాదా? మరి నువ్వు అయితే ఫ్యూచర్ సిటీయా? ఇట్లా ప్రపంచంతో పోటీ పడేది 30,000 ఎకరాలలో రేవంత్ అన్న కడతాడట. మరి హైదరాబాద్ అన్న, హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడుతున్న సిటీ కాదా? ఎట్లా ఇక చెప్పు. ఇక మా కర్మ ఏం చేస్తా వినాలి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరందరూ అధికారంలో ఉన్నారని మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్నా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా మీరందరూ అధికారంలో ఉన్నారు. పక్కన 30,000 ఎకరాలలో ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇవాళ మన ప్రభుత్వం నిర్మించే ప్రయత్నం చేస్తే ఆయన ప్రభుత్వాన్ని పట్టుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరందరూ అధికారంలో ఉన్నారని మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్నా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పార్టీ ప్రెసిడెంట్ గా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా? అభివృద్ధి చేస్తుంటే అరే కేసీఆర్ చెప్పింది కదా రియల్ ఎస్టేట్ నడుస్తుంది, వ్యాపారం నడుస్తుందని. అలా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మాట్లాడి మన ప్రెస్ మీట్లా ఆ విషయం గురించి రేవంత్ చెప్తున్నాడు. మరి మంచిగా చెప్తాడా ఏమైనా బూతులు తిడతాడా అనేది కూడా చూడాలి. చెప్పన్నా. ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్ లోనే పడుకో, మేము వద్దంటలే. కానీ వెనకటికి పురాణాలలో మనం చూసినాం, శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు, సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు, సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. లాస్ట్ ఏమైందా? రాముడి చేతులు సచ్చింది.
ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ ఉండు, ఓ మారీచుడు ఓ సుబావుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామార్తల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమి లేదు. మారడు 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 మా ముఖ్యమంత్రి మాటలు మార్చడు, అంతే కదా. అన్న మారడు, గవే బూతులు గవే మాటలు. చచ్చిండు ఇక సామెతలు చెప్తాడు, రాజకీయ సమాధి చేస్తా. చెప్పన్నా చెప్పు. వాళ్ళకు కనువిప్పు కలగాలి, దేవుడు వాళ్ళకు కనువిప్పు కలిగించాలి. 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించారు, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు, వేల కోట్ల రూపాయల దోపిడీ చేసిరు. ఇప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు సహాయం నేను ఏమంటున్నా, 1000 కోట్ల రూపాయల దోపిడీ తీయన్నా బయటికి అంటున్నా. కేసీఆర్ కాళేశ్వరంలో పెద్ద స్కామ్ చేసిండని చెప్పి నువ్వు విచారణకు పిలిచినావు, కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసినావు, ఏమైందన్నా? మరి కేసీఆర్ స్కామ్ చేసినట్టు ఒక్క ప్రూఫ్ కూడా బయటికి రాలేదా? కేసీఆర్ విచారణకు ఒత్తిడి, హరీషన్ ఒత్తిడి, ఈటలందరిని పిలిచివి, వీళ్ళందరూ వచ్చిరుగా అన్న. మరి ఒక్క స్కామ్ బయటికి రాలే. ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఉన్నాడు, ఎవరో ఉన్నారని చెప్పి సిటీ విచారణ చేసినావు, మరి ఏమైందన్న? కేటీఆర్ 55 కోట్ల రూపాయలు అరవింద్ కుమార్ అనే ఆఫీసర్ త్రూ ఫార్ములా రేసింగ్ కంపెనీకి వచ్చి ఇచ్చిండు అన్నావు, మరి ఒక్కటి కూడా బయటికి రాలే. 1000 కోట్ల రూపాయలు అవినీతి కదా, మరి 1000 కోట్ల రూపాయల అవినీతి ఎందుకో బయటికి రాలే. మరి ఇప్పటిదాకా మీరు అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలలో మీరు తలుసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నిజంగానే అవినీతి అయితే తీసుకుపోయి బొక్కలేయచ్చు కదా, మరి ఆ పని చేస్తలేవు ఎందుకన్నా? మళ్ళీ అవినీతి అని ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు రైట్ లేదు, ఇక అవినీతి వాళ్ళు చేసిరని మాట్లాడే రైట్ లేదు, కోల్పోయినావు. వాళ్ళు నిజంగా అవినీతి చేస్తే నువ్వు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే విచారణ కమిటీ చేసి బొక్కలేయాలి వాళ్ళని అవినీతి చేస్తున్నారు. మరి ఎందుకు చేయలే ఆ పని? ఎందుకంటే వాళ్ళు ఏం చేయలే కాబట్టి. ఇదంతా డైలాగు చెప్పు, వింటాం. ప్రయత్నం చేస్తున్నాం, మీరు ఆశించినవన్నీ ఒకటేసారి జరగకపోవచ్చు, కానీ విడతల వారిగా చేస్తాడు. సమస్యలు పరిష్కరించుకుంటున్నాం. కుటుంబంలో ఉండే సమస్యలు కూడా అన్ని ఒకటేసారి పరిష్కారం అవుతాయా? మా అక్కల్ని అడుగుతున్నా, బిడ్డ పెళ్లి చేస్తే వడ్డానం అడుగుతుంది, మనం ముందే ఏం చెప్తాం, చెవులకు దుద్దులు చేసుకో, చేతికి ఉకరం చేసుకో, బిడ్డ మళ్ళీ పంట పడినాక నీకు ఏదైనా చేపిస్తారు. నిజంగానే మన బిడ్డకు చేపియొద్దని మనకు ఉంటుందా? ఏ తల్లికైనా తన దగ్గర ఉన్నదంతా తీసి బిడ్డకి ఏదో ఒకటి పెట్టాలనుకుంటా. ఇప్పుడు కేసీఆర్ చేసింది కూడా అదే కదా, అప్పులో సప్పులో చేసి కొత్త రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అప్పులు చేసి కొన్ని చేసేటివి ఉంటాయి, అవి చేసిండు. ఇక అప్పులు చేసి అవినీతి చేసిండట. ఏం చెప్పాలి? అప్పులలో కూడా కేసీఆర్ అవినీతికి పాల్పడని చెప్తుంట అన్న. ఇప్పుడు మేము మా దగ్గర మధ్యాహ్నం పోనీ అంటే దుద్దులు చేసుకోబిడ్డా అని చెప్తారట. మరి కేసీఆర్ చేసింది కూడా అదే, చిన్నగా తెలంగాణను అభివృద్ధి బాటలో నడపాలంటే కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఏం పైసలు లేడు కదా, అప్పులో సప్పులో చేసి చిన్న రాష్ట్రాన్ని, చిన్నగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చిండు. ఇప్పుడు అన్న ఏమంటున్నాడు, కేసీఆర్ మేము చేస్తుంటే కేసీఆర్ అడ్డం పడుతున్నాడు అంటున్నా. అంటే కేసీఆర్ అడ్డం పడుకున్నాడా చేయొద్దని చెప్పి, లేకపోతే ఏమైనా చేయవేట్ ఆపుతుండా, షేక్ అని చెప్పి? అన్న మాటలు అట్లుంటాయి, మనం ఏం చేస్తాం, కథ అట్లుంటుంది అన్న. చెప్పన్న. సహకరించకపోతే, పరిస్థితులు అనుకూలించకపోతే వాయిదా చేసుకుంటాం. ప్రభుత్వం కూడా సంసారమే కదా, మీ అందరికి చెయ్యాలన్నది కదా నా ఆలోచన, మీకోసమే కదా మేము ఇక్కడ ఉన్నది. అంతే, మేము ఏ ఒక్క రూపాయి ఇంటికి తీసుకెళ్ళాలి కదా. అంతే, ఇచ్చినా బియ్యం ఇచ్చినా రేషన్ కార్డులు ఇచ్చినా 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇచ్చే దిక్కు లేదు. ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు పేదలకు ఇచ్చిన కాదా? ఇవన్నీ ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా చేయాల్సింది ఉంది. మీరు ఆశీర్వదించండి, మీరు అండగా నిలబడండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. అంతే. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ప్రజలు ఇచ్చారు. 66% ఆశీర్వదించి నెంబర్ 1 గా నిలబెట్టారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి. అంతే, మంత్రులతో గెలిపించండి. అస్సలు కథ ఇక్కడ ఆయన ఎందుకు పోయిన నిర్మల్కి, ఆదిలాబాద్ ఎందుకు తిరుగుతుండని చెప్పి నాకు అప్పటి నుండి బాగా డౌట్ కొడుతుంది. అసలు కథ ఏంది? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మంచి వాళ్ళకు ఓటేయండి, ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళకు ఓటేయండి, మంత్రి కాడికి వచ్చి కూర్చొని మంత్రితో మాట్లాడే వాళ్ళకు ఓటేయండి అని ఇప్పుడు ఇండైరెక్ట్గా డైలాగులు కొడతాడు. అప్పట్లో సర్పంచ్ ఎన్నికలలో కూడా భారీ బహిరంగ సభలు పెట్టిండు. ఎన్నికల ముందు సర్పంచ్ మంత్రితో కలిసి కూర్చోవాలి, సర్పంచ్ ఎమ్మెల్యేతో కలిసి కూర్చొని మాట్లాడాలి, మీకు అభివృద్ధి రావాలి, నిధులు రావాలి అంటే మీరు ఏం చేయాలి, ప్రభుత్వం ఎవరినైతే సపోర్ట్ చేస్తుందో వాళ్ళకే ఓటేమని ఇండైరెక్ట్గా చెప్పిండు. ఇప్పుడు అన్న చెప్పేటటువంటి డైలాగ్ ఇదే, మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేసే మున్సిపల్ ఎన్నికలలో, కార్పొరేషన్ ఎన్నికల్లో వాళ్ళనే ఎన్నుకోండి అని చెప్తాడు. ఇప్పుడు ఇనుర్రి, మీరు బాగా ఇనుర్రి. సర్పంచ్ ఎన్నికలలో 66% ఇచ్చిర్రు, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా మాకే ఓటేయాలని ఇండైరెక్ట్. అస్సలు మొత్తం కథ ఇదే. ఆయన భారీ బహిరంగ సభలు మీటింగ్ల వెనకాల ఉన్నటువంటి అసలు కారణం మాకు ఓటేయండి అని చెప్పడానికి వస్తుంది అంతే.
దాంట్లో ఇవన్నీ డైలాగులు. ఇక ఈ డైలాగులల్లా భయంకరమైనటువంటి ఒక వార్త చెప్తాను మీకు, చూడరు మీరు బాగా అర్థం చేసుకొని నేను చెప్తా లాస్ట్కి. చెప్పాను మళ్ళీ స్టార్టింగ్ నుండి చెప్పు. 66% ఆశీర్వదించి సర్పంచ్లా నిలబెట్టాను. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన మంచి వాళ్ళని గెలిపించండి. అంతే, మంత్రులతో పనులు చేయించుకున్నాను. ఇక చూడు, ఊరి సమస్యల్ని బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్న వాళ్ళని గెలిపించండి. 10 రూపాయలకు మనం ఓటేస్తే 100 రూపాయలు వాడు కొల్లగొడతాడు. అందుకే మనం అంటే ఇష్టపడేటోడు మన సమస్యల్ని పరిష్కరించడానికి గెలిపించండి. నేను వాళ్ళని గెలిపించండి వీళ్ళని గెలిపించండి అని అనట్లేదు. అన్నాడు. ప్రజలు ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపిస్తే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని టీవీల పేపర్లలో వస్తుంది. మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు మంచోని గెలిపించుకోండి, మనోని గెలిపించుకోండి, మంచిగా మీ సమస్యలు పరిష్కరించండి. మనోడు అంటే ఎవరన్నా? మనోడు అంటే ఎవరు? మనోడిని గెలిపిరు అంటున్నావు కదా, మనోడు అంటే ఎవరు? కాంగ్రెసా, బీఆర్ఎసా, బీజేపీ, ఇంకా వేరే పార్టీ, ఇండిపెండెంట్ ఎవరన్నా మనోడు అంటే చెప్పు. మనోడు అంటే కాంగ్రెస్ వాడిని గెలిపియమంటున్నావా? ఎట్లా? మంత్రులతో కలిసి పని చేస్తారని గెలిపియాలట. మరి మంత్రులతో ఎవరు కలిసి పని చేస్తారన్న కాంగ్రెస్ వాళ్ళు కాకపోతే ఎందుకన్నా ఈ డైలాగు? ఈటికే వచ్చినావా అన్న? ఈ ముచ్చడి చెప్పనికే నిర్మల్కి వచ్చినావా? ఈ ముచ్చడి చెప్పనికే సభలు పెడుతున్నావు కదా, నిజం చెప్పు. మా వాళ్ళకే ఓటేరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ అయినా గెలిపిరని చెప్పని కదా వచ్చింది. ఇలా ఎన్ని డైలాగులు. మళ్ళీ రైతు బంధు ఇచ్చినాం. ఈ రైతు బంధు ముచ్చట్లేదు, రైతు బంధు ముచ్చట అసలు ముచ్చట చెప్తా లాస్ట్కి. ఇంకా చెప్పన్నా చెప్పు. మీ ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ నేను ముఖ్యమంత్రి ఏమంటాడు? మంచోని గెలిపించుకోండి, మనోని గెలిపించుకోండి, మంచిగా మీ సమస్యలు పరిష్కరించడానికి గెలిపించుకోండి. అప్పుడే మీ ప్రాంతాలకు అభివృద్ధి. ఇవాళ నేను ముఖ్యమంత్రి వచ్చినంటే బీజేపీ ఎమ్మెల్యేలైనా వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి ఇవాళ మంజూరు చేస్తానని నేను చెప్పిన. వాళ్ళు ఈ సభకు రాకుండా, ఈ సభలో అడగకుండా మీ సమస్యలు ప్రస్తావించకపోతే మీకు అన్యాయం జరుగుండేది కదా. నా సూచన ఒక్కటే, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం, ఎన్నికల తర్వాత అభివృద్ధిలో కలిసి నడుద్దాం. ఇలా మహేశ్వర్ రెడ్డి గారైనా, వెడమ బుజ్జు గారైనా, రామారావు పటేల్ గారైనా, ఈ వేదిక మీద ఉన్న ఎమ్మెల్యే తెలిసి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే షాక్ అయింది కావచ్చు. మంత్రులతో కలిసి పనిచేసిన ఎన్నుకోరు అంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాడిని గెలిపియాలా ఎట్లా? మరి నేను బీజేపీ అయిపోయి నేను బీజేపీ గెలవాలనే ఉంటుంది కదా ఎమ్మెల్యేకి అయితే. ఇది ఎక్కడ కథ అనుకుంటుండేమో అన్న. ఏం చేస్తావు చెప్పాను. ఇంకా చెప్పి ఇంకెంతసేపు ఉందా అన్న? మమ్మల్ని ఇంకా జావగొట్టకు. సరే ఉన్నది. ఏవైతే విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారో వాటన్నిటిని కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచన చేస్తున్నా. మీరు ఫిబ్రవరి మొదటి వారంలో మీరు సుదర్శన్ రెడ్డి గారు వచ్చి కూర్చొని ఒక రోజంతా ప్రజాప్రతినిధులతోని సమీక్ష చేసి రేపటి బడ్జెట్ సమావేశాలకు ఆదిలాబాద్ కోసం ప్రత్యేకమైన నివేదిక తయారు చేయండి. బడ్జెట్ లోనే నిధులను పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మనం సంపూర్ణంగా సహకరిద్దామని తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకందరికి అనిపించవచ్చు అన్నేం తప్ప సప్పగా మాట్లాడుతుండు, ఏం చెప్తలేడు. నేను ఓడిపోయిన వాళ్ళ గురించి, పడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. నిర్ణయం తీసుకున్నా. ఒక్క ఏటుకు పోయాడ పడుకున్నారు. ఎంతటికి టైసన్ నాకౌట్ కొట్టింది కదా, ఒక దెబ్బకి అన్నీ అయిపోయినట్టు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం పని చేయాలి. అందుకే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదేదో మాట్లాడాలని నేను అనుకుంటలేను. మాట్లాడొద్దని చెప్పిర్రని చెప్పు. హైకమాండ్ ఎట్లా పడితే అట్లా మాట్లాడకు, బూతులు తిట్టకు. నువ్వు తిట్టేది ఇట్టులోకి ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది కాంగ్రెస్, అట్లా మాట్లాడకని చెప్పిర్రని చెప్పన్నా. ఎందుకు ఇదంతా డైలాగు? మమ్మల్ని ఎందుకు సాగొడుతున్నావు? ఇక పోక ఎంతసేపు ముచ్చట పెడతావు? జనాలకు కూడా బోరు కొడుతుంది నువ్వు చెప్పే మాట. నా మాటలు ఇన్నికే జనాలు చూస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఈ వీడియో కూడా మొత్తం అట వీళ్ళకు ఓడిపోయిన గురించి మాట్లాడాడట. అదే రేవంత్ అన్న, పాత రేవంత్ అన్న అయి ఉంటే కేసీఆర్ ఇప్పుడు పొట్టు తిడుతుండే. ఎందుకు తిడతలేడు? హైకమాండ్ వద్దన్నారు. నువ్వు ఏం తిట్టొద్దు, నువ్వు ఏం మాట్లాడక సపరేట్కుండా అన్నారట. మంత్రులు కూడా, సీనియర్ లీడర్లు కూడా, నువ్వు మాట్లాడే మాటల వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, కేసీఆర్ ఉన్నాడేమో చక్కగానే ఉన్నాడు, ఆయనతో నీకేం పంచాయితీ, నువ్వు సపరేట్కుండా అని చెప్పిరాడు. అందుకు అన్న సైలెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఆయన గుర్తుకొచ్చింది? రేవంత్ తర్వాత సపా మాట్లాడుతుండు, కేసీఆర్ ఏం తిడతలేడు కదా అని జనాలు అనుకుంటారు కదా. అరే గిట్లా మాట్లాడుతుండలేదు. అందుకే ఇప్పుడు కవరింగ్. చెప్పానా చెప్పు. ఇచ్చిన బాధ్యతతోని మీకందరికి పని చెయ్యాలి, సేవ చెయ్యాలి అనుకుంటున్నా. అంటే పాలకులం కాదు, మేము సేవకులము. తప్పకుండా మీకు సేవ చేస్తాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ మనసు గెలుస్తాం. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం. 2034 వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. ఆదిలాబాద్ సమస్యలు పరిష్కరిస్తా, ఇక్కడికి ఎయిర్పోర్ట్ వేస్తా, ఇక్కడికి పారిశ్రామిక వాడలు ఇస్తాం. తుమ్మిడి హెట్టి దగ్గర గోదావరి జలాల కోసం ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ అభివృద్ధి చేస్తామని చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ప్రజల మనిషి, ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న కార్యదక్షులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న మైక్ వచ్చిర్రు అన్న.
ఇది కథ. నాకు తెలిసి 30-40 నిమిషాలు వచ్చినట్టుంది వీడియో. కానీ ఏం చేస్తాం, 45 నిమిషాలు వచ్చిందట. కానీ ఏం చేస్తాం చెప్పాలి మరి జనాలకి. మొత్తం వీడియోలో రైతు భరోసా గురించి రేవంత్ అన్న మాట్లాడలేదు. రైతు భరోసాని రద్దు చేద్దామనే ఆలోచనలో రేవంత్ అన్న ఉన్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. చిన్నగా రైతు భరోసా టాపిక్ని డైవర్ట్ చేస్తూ రైతు భరోసాని లేకుండా చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్న వార్తలు కొన్ని. తర్వాత రుణమాఫీ గురించి అసలు ఊసే లేదు. అరే నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, నిరుద్యోగులు మాకు జాబ్ నోటిఫికేషన్ కావాలా, జాబ్ క్యాలెండర్ కావాలని చెప్పి రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే నిరుద్యోగులను చిక్కేడపల్లి లైబ్రరీలో తాళం వేస్తుర్రు. నిరుద్యోగుల గురించి ఒక్క మాట మాట్లాడలే, జాబ్ క్యాలెండర్ గురించి ముచ్చట పెట్టలే, కౌలు రైతుల గురించి మాట్లాడలే, ఉద్యమకారుల కుటుంబాల గురించి మాట్లాడలే, మహిళలకు ఇవ్వాల్సిన 2500 రూపాయల గురించి మాట్లాడలే, ఇవన్నీ మాట్లాడలే. మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడి అవతల పడ్డాడు. కథం ఇది ఒక భయంకరమైనటువంటి చర్చ. ఇప్పుడు ఇచ్చిన పథకాలు 2-3 ఉచిత కరెంటు, అదేందన్నా మహిళలకు కోటీశ్వర్లను చేసినాం, మహిళలకు 0 వడ్డీ రుణాలు, తర్వాత 500 రూపాయల పంట బోనసు, తర్వాత యూరియా బత్తాల పంచాయతీ మాట్లాడతలేడు ఎందుకు, యూరియా బత్తాల గురించి ఎందుకు మాట్లాడలే అంటే ఏం లేదు. నాకు తెలిసి 3-4 చేసిరు అంతే. మొత్తం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి వ్యవహారంలో 3-4 ఆ 3-4 చేసినే చెప్పిండు తప్ప అంతకు మించలేదు. ఇంకేమని అంటాడు, చేత్తం ఎప్పుడు చేస్తావా అన్న, మళ్ళా అధికారం అయితే 2029 అధికారంకి వచ్చినాక చేస్తావా. గిట్లుందన్నట్టుగా ముఖ్యమంత్రి మాటలు కథ. కేసీఆర్ ఎందుకు తిడతలేవా అని చెప్పి అడుగుతారు కదా. అందుకే ఏం మాట్లాడలేని వాళ్ళు ఆల్రెడీ ఫామ్ హౌస్లో ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏం మాట్లాడాలని చెప్తున్నారు. ఆయన హైకమాండ్ పొట్టు తిట్టిరాట, నువ్వు ఏం మాట్లాడక సపరేట్గా ఉండవు, అందుకు సైలెన్స్ ఉండదు. లేకపోతే అల్లలేదు ఆయనేది, అల్లు ఇంటాడు పొట్టు తిట్టాడు. ఆ రేవంత్ అన్న పొల్లు దప్తరే ఉంటాడు, తిడతరే ఉంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడిండు, రేవంత్ అన్న ఈ మొత్తం మీటింగ్లు అలాగైతే గమ్మత్ అనిపించింది చూస్తే. రేవంత్ అన్న మాట్లాడే మాటలు అన్నీ చేసేసినాం, అంత అభివృద్ధి జరిగిపోయింది. ఆఖరికి చూస్తే మున్సిపల్ ఎన్నికలు, ఇక నాకు తెలిసి ఇంకా ఎంపీటీసీ అనలేను, అయ్యాం జెడ్పీటీసీ ఎన్నికలు నవ్వుతుర్రండి జనాలు నవ్వుకుంటారు మీ మాటలు చూసి. మీరు చేసిన అభివృద్ధి ఏదో పక్కన పెడితే జనాలు నవ్వుకుంటారు, అది చూడాలి వల్ల మీరు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది రేవంత్ అన్నకు సంబంధించినటువంటి ఒక వీడియో. మరి నేను ఎందుకు ఈ వీడియో చేస్తా అంటే ఏ సభ అయినా నేను ఇట్లనే చేస్తాను. రేవంత్ అన్న భారీ బహిరంగ సభ, ఆ భారీ బహిరంగ సభలో రేవంత్ అన్న ఏం మాట్లాడి ఏందనేది జనాలకు చెప్పాలి కదా. అందుకే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా. తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టు నేను మాట్లాడే కార్యక్రమం చేస్తున్నా. ఇక దీంట్లో రేవంత్ అన్న మీకు అర్థమైంది కావచ్చు, ఏమేం చేసిండు ఏమేం చేయలేదన్నది ఆయనే చెప్పిండు. ఇంద్రమ్మ ఇండ్లు 2-3 చెప్పిండు అంతే. మిగతా అన్నీ ఉత్తాయి. చేసిండనే చెప్తా, చేయలేదనే చెప్తా. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.